అమర్నాథ్ గారు మీరు అన్నట్లుగా మనం పాజిటివ్ సైడ్ కనుక తీసుకుంటే ఈ 10 సంవత్సరాల్లో కానీ లేకపోతే ఆర్టికల్ 370 రద్దు తర్వాత విషయానికి వస్తే కూడా సో అక్కడ ఒక కీలకమైన డెవలప్మెంట్స్ అన్నీ చూసాం. తర్వాత ఆపర్చునిటీస్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టూరిస్టులు రావడం కూడా వారు అన్నట్లుగా మన భారతదేశం ఇది అన్నట్టుగా మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఇటు రావడం. సో ఒక రికార్డ్ బ్రేకింగ్ టూరిస్టు రేషియో మనం చూసాం 2023-24 విషయానికి వస్తే. సో ఈ డెవలప్మెంట్స్ విషయం మరోవైపు బీజేపీ కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తపరుస్తోంది ప్రజలు మా వైపు ఉన్నారని. సో ఇంకా ఎలాంటి పాజిటివ్ ఎలిమెంట్స్ని మీరు నమ్ముకున్నారు అక్కడ పార్టీ తరఫున, అండ్ ఎలా ఉండబోతోంది ఒకవేళ బీజేపీని ఆదరించే పరిస్థితి ప్రజలు తీసుకున్నట్లయితే ఇంకా అభివృద్ధి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది అక్కడ? ఇప్పుడు బీజేపీ ఇప్పటి వరకు మనము ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుకున్నాం కదా. హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు బీజేపీ యొక్క వ్యూహాల గురించి వచ్చినాం. బీజేపీ ఈజ్ ఆల్సో పొలిటికల్ పార్టీ, వి వాట్ టు విన్. మేము గెలిచి ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ పరిపాలన సాగిస్తేనే ఎక్కువ అభివృద్ధి చూపించగలుగుతామనే ఆశయంతోనే మేము ముందుకు వెళ్తాం. అయితే అక్కడ బీజేపీ పార్టీకి ఇప్పుడు అనుకూలించే అంశాలు కొన్ని ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు జమ్మూ హిందూ ప్రాంతం, ఎక్కువ శాతం హిందువులు ఉండే ప్రాంతం. 43 సీట్లలో ఒక 27 సీట్లలో మెజారిటీ హిందూస్ ఉంటారు కాబట్టి 27 సీట్లలో మెజారిటీ సీట్స్ భారతీయ జనతా పార్టీ గెలవగలుగుతుంది. ఒక 7 నుంచి 10 సీట్లు ఎట్లా ఉంటుందంటే అక్కడ హిందూ ముస్లిం అంటే ఇప్పుడు ఎక్కడైతే ఉగ్రదాడులు జరుగుతున్న రజౌరి లాంటి ఏరియాలలో ఈక్వల్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ అంటే టైట్ హెడ్ ఆన్ ఉంటుంది. అలాంటి ప్లేసెస్ లో కూడా కొంతమంది ముస్లిమ్స్ కు టికెట్లు ఇవ్వాలి అని కూడా పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. సో ఈసారి అది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు అబ్జర్వ్. ఎట్లా దాన్ని ప్రజలు తీసుకుంటారు, ఓటర్లు తీసుకుంటారు అనేది కూడా మనం గమనించాల్సిన అక్కడ ఉన్నది. అట్లాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అనుకూలించే అంశాలలో ఇందాక నేను చెప్పిన ముస్లింలకు టికెట్లు ఇవ్వడం అనేది ఒక అంశము. అతి పెద్ద అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్. ఈసారి 9 ఎస్టీ సీట్లు 7 ఎస్సీ సీట్లు ఉన్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికలలో. ఈ 16 ఎస్సీ ఎస్టీ సీట్స్ లో అంటే రిజర్వ్డ్ సీట్స్ లో దాదాపు 12 సీట్స్ జమ్మూ ప్రాంతంలోనే ఉన్నాయి. సో దాని వల్ల ఏమైతుందంటే ఇప్పుడు మొన్నటికి మొన్న డిసెంబర్ 2023 అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, ఆ మంత్ లో ఒక ఇంపార్టెంట్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం జరిగింది భారత హోంమంత్రి గారు, రైట్? ఆ బిల్లులో చెప్పిన అంశాలను చూసినట్టయితే ఎస్సీలకు 8% రిజర్వేషన్, ఎస్టీలకు 10% రిజర్వేషన్స్ అమలు చేయడం జరిగింది. దేనిలో? ఉద్యోగాలలో, విద్యలో, అనేక విషయాలలో. సో జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అక్కడి యువతకు, అక్కడ ఎస్సీ ఎస్టీ యువతకు కొత్త లీడర్షిప్ జనరేట్ అయింది. ఇప్పటి వరకు అటువంటి లీడర్షిప్ లేదు. ఎస్సీ ఎస్టీ లీడర్షిప్ లేకపోవడం వలన అసలు వాళ్ళ యొక్క ఎఫెక్ట్ మనం ఎప్పుడు చూడలేదు ఇంతకు ముందు ఎన్నికల్లో ఎక్కడ కూడా. ఇప్పుడు ఈ ఎన్నికలలో ప్రత్యేకంగా మనం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేస్తున్నాము. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉద్యోగాలు, విద్యను కూడా అమలు చేశాము. ఇప్పుడు ఈ కొత్త లీడర్షిప్ ఎస్సీ ఎస్టీల నుంచి ఏ విధంగా వస్తుంది, భారతీయ జనతా పార్టీ ఎంతవరకు దాన్ని ట్యాప్ చేయగలుగుతుంది ఆ పొటెన్షియల్ అనేది మనము వీ హ్యావ్ టు సీ. అదొక అనుకూలించే అంశం. ఇంకొక అనుకూలించే అంశం ఏముందంటే చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ ఎలిమెంట్. ఇప్పుడు కాశ్మీర్ వ్యాలీలో అండ్ జమ్మూలో 2 చోట్ల కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ను, పీడీపీని పూర్తి స్థాయిలో రిజెక్ట్ చేశారు మొన్నటి ఎలక్షన్స్. ఆ గెలిచిన సీట్లు కూడా చాలా చాలా తక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. సో అంటే కుటుంబ పార్టీల పైన విశ్వాసం పోయింది అక్కడ ప్రజలకు. అంటే కుటుంబ పార్టీలు దొంగలు, వీళ్ళు మనం ఎన్నిసార్లు గెలిపించినా కూడా వీళ్ళ స్వార్థంకు వీళ్ళు డబ్బు సంపాదించుకుంటారే తప్పితే, వీళ్ళు డబ్బు సంపాదించడము, లండన్ లో చదువుకోవడము, డబ్బు సంపాదించడం, అమెరికాలో ఉండడము, ఇదే పని తప్పితే వీళ్ళు మన ఉండే యువత కోసము, మన అక్క చెల్లెల కోసము, అన్నదమ్ముల కోసం ఏం చేయరు అనే అంటే డిసిల్యూజన్మెంట్ అంటారు కదా, వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఈ దొంగలు మనకేం చేయరని. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయరు అని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆల్టర్నేట్ ఏంది? ఆల్టర్నేట్ ఎవరు? ఇది ఒక మంచి అనుకూలించే అంశం. అంటే ఈవెన్ కాశ్మీరీ వ్యాలీలో కూడా, ఈవెన్ ఎక్కడైతే ముస్లిం ఎక్కువ మంది ఉండే ప్రాంతాలలో కూడా భారతీయ జనతా పార్టీ ఒకవేళ అక్కడి ప్రాంతం యొక్క యువకులను, అక్కడ ప్రాంతం యొక్క మహిళలను గిట్ట ఎంకరేజ్ చేసి టికెట్లు ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది ఒక అనుకూలించే అంశం. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే మనోనికి ఈ పార్టీ ఇస్తున్నది, ఈ పార్టీ పైన విశ్వాసం ఉన్నది, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది, ఈ కుటుంబ పార్టీల మీద ఉన్న అపోహ తగ్గిపోయింది, వీళ్ళు ఎట్లా దొంగలని అర్థమైపోయింది. సో ఈ ఆల్టర్నేట్ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా నెంబర్ 1 ప్రయారిటీ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే,
లాస్ట్ అనుకూలించే అంశం అంటే ఇంకా చాలా ఉండవచ్చు, బట్ ఇంకొక ఇంపార్టెంట్ కీలకమైన అనుకూలించే అంశం ఏంటంటే లీడర్షిప్. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ప్రూవెన్ లీడర్షిప్ ఉంది. ఇప్పుడు జితేంద్ర సింగ్ గారు ఉన్నారండి ఉదంపూర్ లో. జితేంద్ర సింగ్ గారికి సంబంధించినంత వరకు జమ్మూలో ఎప్పుడు కూడా అంటే వారి పైన నెగటివ్ అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇంకోటి అసలు ఏమీ లేవు. సో ఈజ్ అ ఫేర్ పర్సన్ అండ్ ఓన్లీ ప్రో డెవలప్మెంట్. అందు గురించి మొన్న మీరు చూసినట్టయితే ఆయనకు గత 3 పర్యాయాలుగా అంటే 2014, 19 and 24 లో చూసినట్టయితే ఆయనకు ఆయన ఏమంటారు మెజారిటీ పెరుగుకుంటూ వచ్చింది. సో అక్కడ వారికి యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉన్నది ఆ ప్రాంతంలో, ఆ ఎంపీ సెగ్మెంట్ లో. అట్లాగే జమ్మూ ప్రాంతంలో కూడా ఇప్పుడు కిషోరిలాల్ గారు కావచ్చు, లేకుండా రాణా అక్కడ ప్రెసిడెంట్ రాణా గారు కావచ్చు, వీటిపైన ఉన్న ఇంతకు ముందు ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఇంత లీడర్షిప్ ఉండేది కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు గెలిచేది కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండేసి. ఇప్పుడు తెలంగాణలో ఒక 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంటుండే, 1-2 ఎమ్మెల్యేలు ఉంటుండే, 3-4 ఎమ్మెల్యేలే ఉంటుండే, అది కూడా సిటీలోనే ఉంటుండే. అట్లా గ్రామీణ ప్రాంతాల్లో లీడర్షిప్ లేక ఎప్పుడైతే 2019 లో గ్రామీణ ప్రాంతం నుంచి జమ్మూ ఎంపీలు గెలిచారో తెలంగాణలో వచ్చింది కదా. అట్లాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈ రోజు కొత్త లీడర్షిప్, న్యూ లీడర్షిప్ వచ్చింది. గత 5 సంవత్సరాలుగా అక్కడ రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా అనేక కేంద్ర పథకాలలో ఈ లీడర్షిప్ ఎవరైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఉన్నారో, అక్కడ ఆస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ప్రజల్లో నిమగ్నమై ఆ పథకాలను అమలు చేయడము, అక్కడ ప్రాంతంలో ఉన్న మహిళలకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు సహాయం చేయడం ద్వారా, ఎస్పెషల్లీ కరోనా టైంలో, కరోనా సమయంలో కూడా మీరు కరోనా మనము అదొక 2 సంవత్సరాల ఫేజ్ మనం ఏదైతే చూసామో, ఈ అంటే మిగతా దేశంలో ఉండే ఫేజ్ ఒక తీరు అయితే జమ్మూ కాశ్మీర్ లో ఉండేది ఒక తీరు ఉంటుంది. ఎందుకంటే అక్కడ రాష్ట్రపతి పాలన నెంబర్ 1, నెంబర్ 2 అక్కడ లోకల్లో అప్పుడే ఆర్టికల్ 370 రద్దయింది కాబట్టి యూనో ఒక రిస్ట్రిక్షన్స్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుండే. అటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఏ విధంగా సపోర్ట్ చేశారు లోకల్ పీపుల్ కు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ఇవన్నీ చూసినట్టయితే నాయకత్వానికి కూడా ఒక నమ్మకం ఏర్పడింది. సో ఇవన్నీ అనుకూలించే అంశాలు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన రిజల్ట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను, రావాలని కోరుకుంటున్నా, వస్తుందని నమ్మకం ఉంది. ఒకటి గమనించాల్సిన ఒక నెగటివ్ అంటే ఒక ప్రతికూలత ఏమున్నదంటే, అంటే ఒక ఛాలెంజ్ ఏముందంటే, ఇప్పుడు ఈ సెపరేటిస్టులు అనేటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సెపరేటిస్టులకు సపోర్ట్ చేసే ఒక స్మాల్ సెక్షన్ ఏదైతే ఉందో, ఆ సెక్షన్ యొక్క ప్రభావము జమ్మూ వరకు రాకుండా చూసుకోవాల్సిన అక్కర ఉన్నది. అంటే కశ్మీర్ వ్యాలీలోనే వాళ్ళను కంటైన్ చేయగలగాలి. అంటే అక్కడనే వాళ్ళను గట్టిగా ప్రతిఘటించే శక్తులను గిట్ట మనం సపోర్ట్ చేయగలుగుతాం. యాక్చువల్లీ ఈసారి ఇంకొక అంశం నేను జస్ట్ మన ప్రేక్షకుల కోసం ఏం చెప్తున్నానంటే, ఈసారి చిన్న పార్టీలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అవామీ ఉన్నది, అది మన ఇంజనీర్ రషీద్ పార్టీ. సో ఆ పార్టీ రషీద్ ఇంజనీర్ పార్టీ, ఆ తర్వాత ఇంకొక ఆజాద్ కాశ్మీర్, అట్లా 2-3 చిన్న పార్టీస్ ఉన్నాయి. ఈ పార్టీస్ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి వాళ్ళు సంసిద్ధంగా అంటే చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ అవి సక్సెస్ అయితే కూడా ఒక మంచి కాశ్మీరీ వ్యాలీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవచ్చు అనే ఒక నమ్మకం అయితే నాకు ఉంది. ఇక మరోవైపు అటు హర్యానా విషయానికి వస్తే కూడా సో అక్కడ మరి ఎటువంటి పరిస్థితి ఉంది? అయితే బీజేపీకి కొంత ప్రతికూలత ఉంది అనే విషయం ఎక్కువగా వినబడుతుంది. ముఖ్యంగా భూపేందర్ సింగ్ హూడా తాను మాట్లాడిన మాటలు కూడా ఇదివరకు లోక్సభ ఎన్నికల్లో దాదాపు 47% ఇండి కూటమికి వచ్చింది అండ్ బీజేపీ 12% డిక్రీజ్ అయింది. సో ఈసారి వాషౌట్ చేసేస్తాము అనే మాట మాట్లాడడం. సో బట్ ఎలా మీ పార్టీ ఎలా చూస్తోంది, అక్కడ ఏ విధంగా ఉంది హర్యానాలో కూడా? ఇప్పుడు హర్యానా విషయానికి వస్తే ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ టాస్క్ అండి. ఎందుకంటే రైతు అక్కడ మేజర్ గా ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా రైతు అంటే అగ్రికల్చర్ కమ్యూనిటీస్, జాట్లు కావచ్చు, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ కమ్యూనిటీస్. కాబట్టి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది నడ్డా గారి ఇంట్లో, ఎన్డీఏ పార్టీలందరికీ. దానికి జయంత్ చౌదరి గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ అంటే ఎన్డీఏ మిత్రులందరూ రావడం జరిగింది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ మీటింగ్. సో ఖచ్చితంగా అంటే నేను ఎన్విసైజ్ చేసేది ఏంటంటే, అగైన్ దుష్యంత్ పటేల్ గారు హీ మే కమ్ బ్యాక్.
దుష్యంత్ చౌటాలా గారు, దుష్యంత్ చౌటాలా మై కమ్ బ్యాక్ అనేది నేను ఐఎమ్ హోపింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు కూడా ఒక రోడ్ బ్లాక్ ఉంది. భారతీయ జనతా పార్టీ ఆయన కలిస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్స్ లో హర్యానాలో ఆయన బయటకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న సైని గారు, సో సాహిబ్ సింగ్ సైని ఇస్ ఓబీసీ. సో ఇప్పుడున్న ఓబీసీ అంటే ప్రో ఓబీసీ వాయిస్ నెరేటివ్ ఒకటి బిల్డ్ చేస్తారు. సో హర్యానాలో అంటే టగ్ ఆఫ్ వారే ఉంటుంది. ఐ కెనాట్ సే ఇట్ ఇస్ కేక్ వాక్, బట్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఒకటే పాయింట్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. అటు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఖచ్చితంగా ఎస్పెషల్లీ మహారాష్ట్ర అండ్ హర్యానా అయితే రైతుల కేంద్రంగానే ఎలక్షన్ జరగబోతున్నది. అది మాత్రం అందరికి అర్థమైంది. సో రైతుల కేంద్రంగానే ఎలక్షన్ జరగబోతున్నది కాబట్టి ఏ పార్టీ అయినా రైతు యొక్క బాగోగులను, ఎందుకంటే అది ఖచ్చితంగా జస్టిఫైడ్ ఆల్సో. సో భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా రైతు కేంద్రంగానే రేపు ఎలక్షన్స్ కు వెళ్తున్నదని నేను అనుకుంటున్నాను. ఇంకా దాని అవుట్కమ్ మనకు తెలియదు కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.